రంగారెడ్డి జిల్లా నందిగామలో బాల్య వివాహం చేసిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నందిగామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు 40 ఏండ్ల వయసు ఉన్న శ్రీనివాస్ గౌడ్తో వివాహం జరిపించారు. బాలిక చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీస్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక తల్లి శ్రవంతితో పాటు వరుడు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్య, పెళ్లికి సహకరించిన పెద్దలపై కేసు నమోదు చేశారు. బాలికను రెస్క్యూ హోమ్ కు తరలించారు. స్కూల్లో చదివే మహేశ్వరి 8th క్లాస్ 13 years ఉంటుంది అమ్మాయి. బాధపడుతూ ఆ టీచర్ ఏం చెప్పిందంటే వాళ్ళ తల్లి 5వ నెలలో బలవంతంగా ఆమెకు పెళ్లి చేసిరని, శ్రీనివాస్ గౌడ్ కందవాడ విలేజ్ అదంతా పెళ్లి చేసిరని చెప్తే మనం అమ్మాయి పిలిచి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి తండ్రి లేడు, అమ్మాయి తల్లి తమ్ముడు ఇక్కడ నందిగామ ఉంటారు, రెంటుకుంటారు. రెంటి ఓనర్ అయినటువంటి పెంటయ్యకు వాళ్ళ అమ్మాయి తల్లి శ్రవంతి గతంలో మా అమ్మాయికి పెళ్లి చేసుకున్న సంబంధం చూడంటే అతను శ్రీనివాస్ గౌడ్ అనే 40 years చూడు కందవాడ చెవిల మండలం. ఆ సంబంధం తీసుకొచ్చింది. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత 5వ నెల 28వ తారీఖు నాడు అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది.